ఆ సుమ్మక సారక్క దయ వల్ల 12 రాష్ట్రాల మీద గవ్వలేస్తున్నాం. ఆ తుల్జాపూర్ భవానీ మాత దయ వల్ల 12 రాష్ట్రాల మీద ఎవరికి రాష్ట్రం మీద ఎలా పడతాయి గవ్వలు అమ్మవారి పేరు మీదకి వెళ్ళి అన్ని రాష్ట్రాలకు 12 రాష్ట్రాలకు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి మీద జూన్ నెల ఎట్లా పడతాయో గవ్వలు చూద్దాం. కుంభరాశి మీద ఏడపోయినా కానీ కుండలాగా సంపాదిస్తామంటా కానీ ఉన్న కుండానే ఉడిచిపోతాయి. ఈ జూన్ నెల ఎట్లా నడుస్తుందంటే వాళ్ళకు వస్తుందని డబ్బు ఆశ వస్తుంది, పోతుందని ధనం మీద బాధపడుతుంది. వచ్చినట్టే వస్తుంది, మొట్టమాయమవుతుంది. లక్ష్మీ రేఖ, భాగ్యరేఖ, భూతి రేఖ, ఫాదా రేఖ 3 భాగ్యాలు ఉంటాయి. ఈ 3 పూజలు చేస్తేనే, స్త్రీలు చేస్తేనే డబ్బు నిలబడుతుంది, భార్యాభర్తల్లో బాగుంటుంది, సంసారంలో బాగుంటుంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుంది. ఎవరు ఏ మతంలో చెందిన వాళ్ళు ఉన్నా, ఎవరు ఏ మతానికి ఉన్న వాళ్ళు ఉన్నా ఒక 5 వారాలు పూజ పాటించుకొని తమరు 5 మంది పిల్లలకు దాన ధర్మాలు చేస్తే, ఏదైనా తిని వస్తువు ఆహారం కానీ, ఆవుకి కానీ, ఏదైనా చిన్న పిల్లల కానీ ఇలా మీరు పంచి పెడుతూ ఉంటే మీకు శుభాలు జరుగుతాయి. ఇంకా చదువుకుంటున్న వాళ్ళకు కూడా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు తిట్టరాదు, ఏదైనా చదువుకొని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు చెప్పరాదు. అలా కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వదిలిపెట్టకూడదు. వాళ్ళ హద్దు మీదకి వాళ్ళు చేసుకుంటే పని వెళ్తే వాళ్ళకు శివాలు ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు జాగ్రత్తగా ఉంటుంది, ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు శివం దక్కుతుంది. ఇలా కాదు కాబట్టి ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటామంటే ఆ పని మాత్రం ముందుకు సాగది, ఆ పని మాత్రం ముందుకు జయం రాదు. లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన అడ్డంకాలు ఎదురొస్తాయి. ఇంట్లో చిన్నదున్న గొడవ అది చాలా పెద్దగైపోతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మౌనంగా అంటే ఒకరికొకరు సర్దుకొని ఏ కోపం వచ్చినా దిగ మింగుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. అందరికీ నమస్కారం.